ఇంత అంతా కాదు. అంటే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్లో జరిగినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏ మెడిసిన్లోని ఏ విభాగంలోకి ఎక్కువగా వచ్చాయి అంటే మా ఈఎన్టీ అని చెప్పుకోవచ్చు. బికాస్ ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. ఎందుకంటే కంటితో చెవితో అంటే ఎందుకంటే ప్రతిదీ సున్నితమైనదే, ఏది టచ్ చేసినా మొత్తం లైఫ్ అంతా ఇంకా డేంజర్. చెవి మధ్య చెవిలో 3 నరాలు ఉంటాయి, 3 చిన్న ఎముకలు ఉంటాయి. మధ్య చెవి ఎంత ఉంటుంది అంటే మన వేలి ఇంత పార్ట్ ఉంటుంది చిన్నగా. అంటే ఒక 4 నీటి చుక్కలు గ్లాస్ మీద వేస్తే ఎంత ఆక్యుపై చేస్తుందో అంతకంటే ఇంకా చిన్నది ఉంటుంది మధ్య చెవి. ఆ చెవిలో మేము 3 గంటలు ఆపరేషన్ చేస్తాం. అంటే అంత మైక్రోస్కోప్తో చేస్తాం. మేము వాడే పనిముట్లు చాలా షార్ప్గా ఉంటాయి, చాలా సన్నగా ఉంటాయి. అలా అయితేనే మేము ఆపరేషన్ చేయగలుగుతాం. ఇంత మంచి పనిముట్లు తయారు చేయగలిగినటువంటి మెకానికల్ ఇంజనీర్స్ మాకు చాలా దోహదం చేస్తున్నారు, చాలా ఉపయోగం చేస్తున్నారని చెప్పుకోవాలి. అలానే మైక్రోస్కోప్ మనం చూసే ప్రతిదీ కూడా ఇయర్ సర్జరీ చేసేటప్పుడు 40 రెట్లు మ్యాగ్నిఫై చేసి చూస్తూ ఆపరేషన్ చేస్తాం. సో అంత మంచి మైక్రోస్కోప్లు తయారు చేయడం కూడా ఒక ఇంజనీర్స్ యొక్క, మేము ఈఎన్టీ సర్జన్గా మేము ఎప్పటికీ మేము రుణపడి ఉండేది ఇంజనీర్స్కి. వాళ్ళు చేసి ఉండకపోతే ఇవాళ మేము ఈ ఆపరేషన్స్ చేయగలిగే వాళ్ళం కాదు. సక్సెస్ రేట్ అనేది కూడా ఉండేది కాదు. ఒక విషయం చెప్తానమ్మా, పుట్టుకతో మూగతనం, చెవిటితనం ఉన్న వాళ్ళకి అది రావడానికి కారణం చెవిటితనం. అయితే ఈ చెవిటితనానికి కారణం చెవి లోపల ఉన్నటువంటి నాడీ కణాలు సరిగ్గా పనిచేయలేకపోవడం. సో అది ఆ కాక్లియాని రిప్లేస్ చేసేటువంటి ఒక ఎలక్ట్రానిక్ ఇయరు ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ తయారు చేసి మాకు ఇవ్వడం వల్ల మేము దాన్ని లోపల అమర్చి పూర్తి వెనుకడి ఇచ్చి తర్వాత మాటలు కూడా తెప్పించగలుగుతున్నాం. కాక్లియర్ ఇంప్లాంట్ అంటాం. ఇది మేము ఆపరేషన్ చేస్తున్నాము, కానీ మేము వాడుతున్న ఆ పరికరాన్ని తయారు చేయడానికి ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ 30 సంవత్సరాలు కృషి చేసిన తర్వాత అది మనకి ఫైనల్గా అందుబాటులోకి వచ్చింది. ఈ 30 సంవత్సరాలు ఎటువంటి ఫలితం లేకుండానే వాళ్ళు కష్టపడి దాన్ని సాధించారు. ఇది నిజంగా వారి యొక్క గొప్పతనం.